సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకి 2 తో డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ చిన్న నెంబర్స్ కాబట్టి బాగానే చెప్పేసాం. అదే మనకి 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్ ఇచ్చి అది ఈవెన్ నెంబర్ అవుతుందా లేదా అని అడిగితే ఎలా చెప్పాలి చూద్దాం. మనం యూనిట్ ప్లేస్ అంటే తెలుసు కదా, ఒకట్ల స్థానం అంటాం. ఒకట్లు, పదులు, వందలు అని కౌంట్ చేస్తాం కదా, ఒకట్ల స్థానాన్ని యూనిట్ ప్లేస్ అంటాము. సో ఒక నెంబర్ గాని అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ యూనిట్ ప్లేస్ లో అంటే వన్స్ ప్లేస్ లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ వీటిలో అంటే 0, 2, 4, 6, 8 ఈ డిజిట్స్ లో ఏ డిజిట్ అయినా సరే యూనిట్ ప్లేస్ లో గాని ఉన్నట్టయితే ఆ నెంబర్ అనేది కంపల్సరీగా 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2468 ఉంది. ఇప్పుడు నేను ఈ నెంబర్ చూడగానే ఇది ఈవెన్ నెంబర్ అని చెప్పేయగలను. ఎలా అంటే యూనిట్ ప్లేస్ వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ తీసుకోండి. వన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది? 8. మీకు ఏం చెప్పాను? వన్స్ ప్లేస్ లో 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని ఉన్నట్లయితే ఆ నెంబరు 2 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది అన్నమాట. సో ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే 2 తో డివిజిబుల్ అవ్వాలి. నెంబర్ 2 తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ ప్లేస్ లో 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని ఉన్నట్టయితే అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 2 తో డివిజిబుల్ అవుతుంది. 2 తో డివిజిబుల్ అయినవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి.